హలో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత బోయపాటి మూవీ కన్ఫర్మ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదు బాగా యాజ్ ఎ ఫ్యాన్ గా మంచిగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ అతను కాదు అర్జున్ ఫ్యాన్. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం? బాగానే ఉంటుంది అనుకుంటున్నా. యాక్షన్ సీక్వెన్స్ అంటే జనరల్ గా బోయపాటి యాక్షన్ సీక్వెన్స్ ఇస్తాడు కదా, అట్లా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఓకే. సో అంటే బోయపాటి ఇంతకు మూవీస్ కన్నా ఫ్లాప్ మూవీ కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందా కదా? ఎఫెక్ట్ అంటే చెప్పలేం, స్టోరీ లైన్ ప్రకారం ఉంటుంది. యాక్చువల్లీ అంటే మంచిగా ఇస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా, మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంతకు సరైన మూవీ చూస్తాం సరే బాగానే అనిపించింది, పక్క వస్తుంది అనుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ అల్లు అర్జున్ మాస్ హీరోనే కదా, వస్తుందేమో అనుకుంటున్నాను. చూడాలి. కాంబినేషన్ వర్కౌట్ అంటే త్రివిక్రమ్ గారితో మూవీ అన్నారు, పుష్ప మూవీ అయిపోగానే ఎందుకు చేంజ్ చేస్తారు అనుకోవచ్చు? మరి వాళ్ళకే వెళ్ళింది, నాకంటే వాళ్ళకి డేట్స్ ఏమైనా ఉండొచ్చు అట్లా. గుంటూరు కారం ఫ్లాప్ అయినందుకు అనుకోవచ్చు. ఫ్లాప్ అంటే నాకైతే పర్లేదు బాగానే అనిపించింది. అంటే ఫ్లాప్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే నెగిటివ్ టాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, నాకు తెలియదు. పుష్ప 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పుష్ప 1 అయితే బాగానే ఉంది, పుష్ప 2 కూడా మీద నాకు బాగా ఎక్స్పెక్టేషన్స్. పోస్టర్ అయితే మూవీస్ అంత పెద్ద హిట్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేయడం ఎలా ఉందంటారు? ఎలా ఉంటుంది? ఎవరు? బోయపాటి అండ్ త్రివిక్రమ్. ఎలా ఉంటది? అవుతా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఇద్దరిట్లో ఎవరిది బెస్ట్? ఇద్దరిట్లో ఏ డైరెక్టర్ తో చేస్తే బెస్ట్? అంటే ఆల్రెడీ త్రివిక్రమ్ తో కూడా ఒకసారి చేశారు సన్న సత్యమూర్తి. అంటే ఆ కాంబో ఉంటుంది, ఈ కాంబో కూడా బాగానే ఉంటది స్టోరీ లైన్ బట్టి. పుష్ప అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కొంచెం మాస్ ఫ్లో ఉన్నాడు కాబట్టి బోయపాటితో చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్.